బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ భార్య అత్త బావమరిదిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడు సుభాష్ భార్య నిఖిత సింఘానియా సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో నిఖిత సోదరుడు అరుణ్, తల్లి నిషా సింఘానియా ఉన్నారు. హర్యానాలోని గురుగ్రామ్లో నిందితులను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య వేధింపుల వల్లే సుభాష్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. అయితే భర్తపై భార్య వేధింపుల కేసులో మొదటిసారి భార్యను అరెస్టు చేయడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ భార్య అత్త బావమరిదిని పోలీసులు అరెస్టు చేశారు. మృతుడు సుభాష్ భార్య నిఖిత సింఘానియా సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో నిఖిత సోదరుడు అరుణ్, తల్లి నిషా సింఘానియా ఉన్నారు. హర్యానాలోని గురుగ్రామ్లో నిందితులను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య వేధింపుల వల్లే సుభాష్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. అయితే భర్తపై భార్య వేధింపుల కేసులో మొదటిసారి భార్యను అరెస్టు చేయడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. రైట్, ఏదైతే భార్య వేధింపులతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత అతని భార్య అత్తామామలు కూడా పరారీలో ఉన్నారు. అయితే వారు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రిత్విక్ సిద్ధంగా ఉన్నారు. రిత్విక్. శంకరి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని టెక్కీ అతుల్ సుభాష్ శర్మ మృతికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. భార్య వేధింపులు చాలలేక అతుల్ సుభాష్ శర్మ బెంగళూరులోని మార్తలిలోని మంజునాథ లేఅవుట్ లో తన అపార్ట్మెంట్ లోనే ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. ఈ సమయంలోనే అతను ఒక వీడియో రికార్డ్ చేయడం, అట్లాగే 24 పేజీల సూసైడ్ నోట్ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇది మొత్తం కూడా అతను రికార్డ్ చేసిన వీడియో మొత్తం కూడా పూర్తిగా దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో అతుల్ సుభాష్ శర్మకి అనేక మంది సంఘీభావం తెలపడం, అట్లాగే అతనికి మద్దతుగా నిలుస్తూ వచ్చారు. SIFF అనే సంస్థ కూడా అతనికి మద్దతు ఇస్తూ కూడా అతను ఇలా అన్యాయంగా చనిపోవడానికి భార్య కారణం అంటూ కూడా చెప్పుకొస్తూ వస్తున్నారు. దీంట్లో సుభాష్ శర్మకు న్యాయం చేకూరాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరు వైట్ ఫీల్డ్ మార్దల్లి ఏరియాకు చెందిన పోలీసులు 4 బృందాలు ఏదైతే అతుల్ సుభాష్ శర్మ భార్య ఉందో సింఘానియా ఆమె అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు. ఆమెకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అక్కడికి వెళ్లడం, ఉత్తరప్రదేశ్ కు వెళ్లడంతో పోలీసులు వచ్చిన విషయాన్ని తెలుసుకుని వారందరూ కూడా పరారయ్యారు. ఆ పరారైన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే 4 బృందాలు వెతుకుతూ ఉంటే గురుగ్రామ్ లో, హర్యానాలోని గురుగ్రామ్ లో అతుల్ సుభాష్ వైఫ్ ని నిఖితా సింఘానియాని అరెస్ట్ చేశారు. అదేవిధంగా నిఖితా సింఘానియా తల్లి అట్లాగే సోదరుడు వారిని కూడా ఉత్తరప్రదేశ్ అలహాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినట్టు కూడా కొద్దిసేపటి క్రితం బెంగళూరు పోలీసులు ప్రకటించడం జరిగింది. ఇది మొత్తం కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఈ కేసు ముమ్మరంగా దర్యాప్తు చేసి వారిని అందరి నిందితుల్ని అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే న్యాయమూర్తి ఎదుట కూడా హాజరుపరిచినట్టుగా తెలుస్తుంది. వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసి బెంగళూరుకు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. శంకరి. రైట్, థ్యాంక్ యూ రుత్విక్.